ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు కొరకు మనకు ఇవ్వబడిన వాగ్దానం 42వ కీర్తన 2వ చరణం. దావీదు కీర్తన 42:2. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. దేవుని సన్నిధికి నువ్వు ఎప్పుడు వస్తావు, ఎప్పుడు కనబడతావు? 63వ కీర్తన 2వ చరణం. ఇది దావీద్ది. ఇందాక మనం చదువుకున్న 42వ కీర్తనేమో కోరహు కుమారులది. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీదే ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. దేవుని సన్నిధిని కనబడాలనే ఆశ నీకుందా ప్రియమైన సోదరుడా, సోదరి? దేవుని సన్నిధిని కనబడాలని నువ్వు ఆశపడుతున్నావా? ఆయన సన్నిధిలో ఉండాలని నీకుందా? దేవుడు మనల్ని అందరినీ తన సన్నిధిలో ఉంచుకోవాలని ఆశపడ్డాడు. మనం చేసిన తప్పిదాన్ని బట్టి దేవుని సన్నిధికి దూరమయ్యాం. మొట్టమొదటిగా దేవుని సన్నిధికి దూరమైన వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది నాకు తెలిసి కయీను. ఆదికాండం 4వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు కయీను దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడ్డాడు. దేవుని సన్నిధిలో నుండి చదువుదామా? ఆదికాండం 4వ అధ్యాయం 14వ వచనం. సరే, దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడ్డాడు. నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు రావట్లే? కయీను ఎందుకు త్రోసివేయబడ్డాడు? పాపం చేశాడు కాబట్టి దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడ్డాడు. నువ్వు దేవుని సన్నిధికి రావటం లేదు అని అంటే అర్థం ఏంటి? ఏదో పాపంలో ఉన్నావు. ఇదే నా బ్రతుకు, ఇలాగే జీవిస్తావా? దేవుని సన్నిధికి దూరంగా అయిపోతావా? దేవుని విడిచిపెట్టి తిరుగుతావా? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వానికి శ్రమలు విస్తరిస్తాయి. జాగ్రత్త, వద్దు. దేవుని సన్నిధికి దూరం కావద్దు, దేవునికి దూరం కావద్దు, దేవుని సన్నిధికి దూరం కావద్దు. దేవుని సన్నిధిని ప్రేమిద్దాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనంలో మీ దేవుని సన్నిధిని కనబడుటకై మీరు సిద్ధపడుడి. సిద్ధపడు. ఈరోజు బయలుదేరు, సిద్ధపడు. ఈరోజు మంగళవారం, మరలా సిద్ధపడు. ప్రభువా, నీ సన్నిధికి దూరమయ్యాను, నీ మందిరానికి దూరమయ్యాను, నేను మరలా తిరిగి వెళతాను, నీ మందిరంలో నిన్ను సేవిస్తాను, నీ సన్నిధికి అనుకూలంగా నేను బ్రతుకుతాను, నీ సన్నిధిలో నేను నివసిస్తాను, నీ సన్నిధికి నేను దూరం కాను. ఆమోసు భక్తుని ద్వారా మీరు ఇచ్చిన హెచ్చరిక కొరకు వందనాలు. మీ దేవుని సన్నిధిని కనబడుటకై మీరు సిద్ధపడుడి. దేవుని సన్నిధికి వస్తున్నావా? సిద్ధపడు. ఒకవేళ ఈరోజు నీ మందిరంలో ఈవేళ బైబిల్ స్టడీ ఉందేమో, కొన్ని మందిరాలు ఈరోజు బైబిల్ స్టడీయో ప్రార్థనో ఏదో ఉంటుంది. వెళ్తున్నావా దేవుని సన్నిధికి? నిర్లక్ష్యంతో ఇంటి దగ్గర కూర్చుంటున్నావా? వద్దు. దేవుని సన్నిధిలో కనపడదాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ పొందుకుందాం. ఈ రోజంతా దేవుడు తన సన్నిధి కాంతిని మీ మీద ప్రకాశింపచేసి తన కృపావర్షంలో మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఒక వచనం నాకు గుర్తు వస్తుంది, మరి ఈ సమయంలోనే ఒక్క నిమిషం కొంచెం ఓపు పట్టండి. సంఖ్యాకాండంలో తన సన్నిధి కాంతిని దేవుడు మన మీద ప్రకాశింపచేసి మనల్ని ఆనందింపచేస్తాను అనేటువంటి వాగ్దానం ఒకటి ఉంది. ఒకవేళ దొరికితే నేను చదువుతాను. దయతో ఒక్క నిమిషం నాతో పాటు ఏకీవించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆయన తన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపజేసి, సంఖ్యాకాండం 6వ అధ్యాయము 25వ వచనం. సంఖ్యాకాండం 6:25. వీలైతే నాతోటి చెప్పు. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువా, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక అని ఆశీర్వదించిన నా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలము ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీద నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని, వారిని ఆశీర్వదించమని యేసునామములో సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనం బిడ్డల పట్ల నెరవేర్చమని స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.